అబ్దుల్లాపూర్మెట్లోని ఇనాంగూడ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు చెరువులో పడిపోయింది. కారు మునిగిపోయిన దానిని చూసిన స్థానికులు వెంటనే స్పందించి తాళ్లు, ట్యూబ్ సాయంతో నలుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇది పోయేతోనా? నువ్వు అట్లా ఉన్నా ఏం కాదు. వచ్చేసి చెరువులో పొద్దుగాల ముగ్గురు ఫ్యామిలీ తోటి కార్లో వెళ్తున్నారు. అది ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కింద తెలియదు. ఆ చెరువులో మునిగిపోవడము, మా తమ్ముడు విజయ్ కుమార్ చూడడం, మేము వీళ్ళందరూ రావడము, ఆ పిల్లల్ని కాపాడడం జరిగింది. ఎంతమంది? ముగ్గురు పిల్లలు, ఒక తండ్రి, నలుగురు మెంబర్స్ ఉన్నారు. ఒక కారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్లోని ఇనాంగూడ చెరువులోకి ఒక కారు దూసుకెళ్లింది. ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు చెరువులో పడిపోయింది. కారు మునిగిపోవడం చూసిన స్థానికులు వెంటనే స్పందించి తాళ్లు, ట్యూబ్ సాయంతో నలుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువు వద్ద తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ఒకసారిగా ఆ చెరువులో కూడా దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి అశోక్ అనేటువంటి యువకుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు చాలా మంది స్థానికులు అక్కడ చూసిన తర్వాత వెంటనే ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తితో పాటు పిల్లలను కూడా సురక్షితంగా బయటకు కూడా తీయడం జరిగింది. అయితే వీళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. బిఎన్ రెడ్డికి చెందినటువంటి అశోక్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రస్తుతం అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. మరోవైపు అక్కడే ఉన్నటువంటి మరికొంతమంది సాయితో పాటు మరికొంతమంది యువకులు కారులో ఉన్నటువంటి వారిని బయటికి దిగడంతో పాటు వారు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి సమయంలో వెంటనే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్యకు యత్నించాడా లేకుంటే ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లిందన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఎక్కడ